జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల కావాలి 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 ఆవాజ్ జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల ఐక్యత కావాలి. 8వ రోజుల భాగంగా యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఏ మతీన్ సాధిద్దాం సాధిద్దాం ఏ ప్రజాప్రతినిధిని కలిసినా అది వారి మాటలు నీటి మీద మూటల్లాగే తయారయ్యాయి. వారి ఈసారైనా మనకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఉద్దేశంతో చావో రేవో తేల్చుకుందామని గత 10-15 రోజులుగా జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ అధికారుల నుంచి కానీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో గత 8 రోజులుగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి జర్నలిస్టుల హక్కు అయిన ఇళ్ల స్థలాలు కేటాయించాలని నేను కోరుతున్నాను. సాధనే ధ్యేయంగా గత 12 రోజులుగా జర్నలిస్టులు ఆందోళన పట్టాలని నిర్ణయించి గత 8 రోజులుగా నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న మా కళ నెరవేరకపోవడంతో ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు ఉద్యమ బాట పట్టాలని మా జర్నలిస్టులమంతా కార్యాచరణ రూపొందించుకొని ఇక్కడ రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కునే అడుగుతున్నాం. గత 30 సంవత్సరాలుగా వేచి చూసినాం. ఇక వస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి అని చెప్పేసి కలలు కన్నాం. ఆ కళ నెరవేరకపోవడంతో ఇక ఉద్యమ బాట పడితేనే మనం సాధించుకుంటామనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఈ శిబిరాన్ని విజయవంతం చేయడంలో మా పాత్రికేయుల కృషి మరవలేనిది. వారు వారి సొంత పనులను వదిలిపెట్టి మా ఇళ్ల స్థలాల కోసం సాధించుకునే వరకు ఈ కార్యక్రమాన్ని చేపడతాం, దీన్ని దిగ్విజయం చేస్తాం. మా సత్తా ఏంటో ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేస్తామనే దిశగా ఈరోజు ఈ కార్యక్రమంలో కూర్చున్న మా పాత్రికేయ మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులారా, ప్రజాప్రతినిధులారా, పాలకులారా, మా సమస్యను అర్థం చేసుకోండి. మేమేమి ఊరికే అడగడం లేదు. మేము మాకు మనులు అడగడం లేదు, మాణిక్యాలు అడగడం లేదు.
మాకు న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి మా జర్నలిస్టులకు సంఘీభావంగా ప్రజా సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వారందరూ వచ్చి మీకు ఇవ్వాలే, మీది న్యాయమైన కోరిక అంటున్నారు. మరి న్యాయమైన కోరిక అయినప్పుడు మరి ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదో ప్రభుత్వ పెద్దలకు తెలియాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజాప్రతినిధులారా, మా పరిస్థితిని అర్థం చేసుకోండి. మాకు న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాలను మంజూరు చేసి మా సొంతింటి కల నెరవేర్చాలని మరొకసారి వారిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మన జర్నలిస్టులంతా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని, మనం మన లక్ష్యాన్ని ముద్దాడే వరకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమ విజయవంతంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 12 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల బాటపట్టిన పాత్రికేయులు ఇళ్ల స్థలాల సాధన వరకు నిరవధిక దీక్ష చేపట్టాలని నిర్ణయించి చేపట్టిన ఈ కార్యక్రమం ఈ రోజుతో 8వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా పాత్రికేయుల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాల్సిందే. మా పాత్రికేయ సోదరులందరికీ మేము సంఘీభావం తెలుపుతాం, వారి వెంట నడుస్తామని చెప్పేసి మా దీక్ష శిబిరాన్ని చేసిన బీసీ సంఘం నేతలకి, అలాగే వార్డు కౌన్సిలర్ మా వార్డు కౌన్సిలర్ ఎందుకంటే మేము ఈరోజు ఈడ కూర్చున్న ప్లేసు వారి పరిధిలోనే, రేపు మేము కూర్చుండబోయే భవనం కూడా వారి పరిధిలోనే. వారు మా కౌన్సిలర్, మా తరఫున కొట్లాడే వ్యక్తి అని మేము భావిస్తున్నాం. వారికి కౌన్సిలర్ అమ్మల జయశ్రీ గారికి స్వాగతం తెలియజేస్తూ, అలాగే బీసీ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు వారు సభను ఉద్దేశించి మా దీక్షను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పాత్రికేయ సోదరులకు ప్రప్రథమంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి మన పాత్రికేయ మిత్రులను ఏ గవర్నమెంట్ వచ్చినా వదిలిపెట్టేసి కేవలం వాళ్ళను పాత్రికేయులుగానే మాత్రమే వాడుకుంటూ వాళ్ళ స్వలాభం కోసమే వాడుతున్నారు. కానీ వాళ్ళకేం కష్టాలు ఉన్నాయి, వాళ్ళకేం చేయాలనే ఆలోచన కూడా ఏ ప్రభుత్వం వచ్చినా చేయట్లేదు. ప్రతిసారి పోరాటం చేస్తున్నారు. పోరాటం చేసినప్పుడల్లా ఏదో ఒక మాట చెప్పి ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. కానీ ఇవాళ ప్రభుత్వం నడవాలన్నా, ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అంటే వాళ్ళు చేసే పథకాలు ఏవైనా ప్రజలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పాత్రికేయ మిత్రులు ఉంటేనే అది సాధ్యమవుతుంది. ప్రజలకు విషయాలు తెలియాలంటే వీళ్ళు లేకపోతే అసలు విషయాలే తెలియదు. ఇవాళ యానిమల్ కేర్ సెంటర్ అని చెప్పి ఇవాళ ఇనాగ్రేషన్ చేసింది. అంటే కుక్కలతో చాలా ఇబ్బంది అవుతుంది, ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు పేపర్లలో టీవీలలో చూస్తున్నాం. ఇవాళ అది ఇనాగ్రేషన్ అయిందంటే ఇనాగ్రేషన్ కార్యక్రమం తెలియాలంటే ఇవాళ పాత్రికేయులు ఉండాలి. మరి ఆ విషయం తెలవాలంటే ప్రజలకు వెళ్ళాలంటే మరి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు ఖచ్చితంగా దీన్ని అంటే మన పని ఇంటి పని అయితే ఏ రకంగానైతే కష్టపడి సాధించుకుంటామో ఇవాళ మన ఇంటి పని మన వాళ్ళు అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతారు ఎమ్మెల్యే గారైనా ఎమ్మెల్సీ గారైనా. ఎందుకంటే మన కుటుంబ సభ్యులే కదా వీళ్ళు కూడా. మన కుటుంబంలో ఒకరి కష్టం వస్తే మనం ఖచ్చితంగా వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ కష్టం తీరేదాకా పోరాడతాం. ఇవాళ వీళ్ళనైతే 100-150 మంది మాత్రమే ఉన్నారు కావచ్చు. అంత చిన్న పెద్ద కలిస్తే మనం ఎంత ఇవాళ 4000 ఇండ్లు గతంలో ఇచ్చిన 4000 ఇండ్లు పోగా మళ్ళీ 4000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం. ఇవాళ మనకి ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది. ప్రభుత్వ స్థలాల్లో కేవలం మీరు అడిగేదంత వాళ్ళ డిమాండ్ ప్రకారం 300 చదరపు గజాలు ఇవ్వాలంట. కానీ అంత కాకపోయినా కనీసం వీళ్ళకి ఎంత ఒక ఇల్లుకి ఎంత అవసరం ఉంటుందో 150 గజాల 200 గజాల ఖచ్చితంగా ఇచ్చినట్లయితే మీరు ఒకటండి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేం. మన ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలలో ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇవాళ నేను ఈ స్థలంలో ఇక్కడ నిలబడ్డా అంటే వాస్తవంగా నేను ఇండిపెండెంట్ కౌన్సిలర్గా నిలబడ్డ తర్వాత నాకు వీళ్ళు ప్రోత్సహిస్తేనే ప్రజలు ఉన్న సమస్యలు కూడా ప్రతి ఒక్కటి నేను దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక సోదరులాగా నా వెన్నంటే ఉండి నన్ను నడిపించినందుకు నేను ఇవాళ వాళ్ళకు వెన్నంటే ఉండి వాళ్ళ పోరాటానికి నేను మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే వారికి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా చాలా వరకు ఎంత వీలైతే అంత ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళ సాధన కొరకు వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ పోరాటానికి నాకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ. సరిహద్దు సమస్యలు కాదు, చాలా మీరు అన్నట్టు ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి జగిత్యాల పట్టణ పరిధిలో. మమ్మల్ని వాడుకొని కరివేపాకులాగా
వదిలేస్తున్నారే తప్ప అయ్యో మరి మీకు ఏ సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలను మేము తీరుస్తామని ఆ దిశగా అడుగు పడడం లేదు. మీరు చూస్తుంటారు, చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేసినప్పుడు మా పాత్రికేయులు అడుగుతుంటారు, ఏదైనా రాజకీయ నాయకుడికి సమస్య వచ్చినప్పుడు, అన్న మరి మీ కార్యాచరణ ఏంది, అన్న మరి మీకు ఏం పదవి వస్తుంది, మరి మీకు మంత్రి పదవి వస్తుందా, మీరు కేబినెట్ తీసుకుంటారా, ఏ మంత్రి పదవి వస్తుంది, ఒకవేళ ఇవ్వకుంటే మరి మీ భవిష్యత్తు ఏంటన్నా అని ఎన్నో సమస్యల గురించి మేము అడుగుతుంటాం. కానీ మమ్మల్ని మాత్రం ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ అధికారి కానీ మరి మీ కష్టాలు ఏంది, మీ కష్టాలు ఎట్లా సమస్యలు పరిష్కరించాలి, ఆ దిశగా మేము ఒక అడుగు ముందుకేస్తామని ఆ దిశగా మాత్రం ఎవరు ఆలోచన చేయడం లేదు. ఇప్పటికైనా రాజకీయ నేతలారా, అధికారులారా, పాలకులారా మా గురించి ఆలోచన చేయండి. మేము మీకోసం పనిచేస్తున్నాం. గత 30 ఏళ్ళుగా ఓ పూట తిన్నా తినకున్నా మా ఫ్యామిలీని పట్టించుకోకుండా మీ వెంట నడిచినాం. మీ రాజకీయ ఎదుగుదలకు మేము మా వంతు పాత్ర పోషించినాం. దయచేసి మీరు మా సమస్యను మీ కుటుంబంలో ఒక సభ్యుడి సమస్యగా భావించి మా సమస్యను ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా పరిష్కరించి మా సొసైటీగా నెరవేరుస్తారని ఆశిస్తూ మా శిబిరానికి విచ్చేసి మీ వెంట మేము నడుస్తామని సంఘీభావం తెలిపిన బీసీ సంఘం నేతలకి, అలాగే మా వార్డు కౌన్సిలర్ హనుమల్ల జయశ్రీ రావు గారికి మా జర్నలిస్టుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరు మాకు సహకారాలు అందించాలని మరొకసారి మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాం. శుభాశీస్సులు తెలియజేస్తూ, నిజంగా మనం ఆలోచించినట్టయితే దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా అత్యుత్తమైన ప్రొఫెషను జర్నలిజం. ఈ జర్నలిజం ద్వారానే ప్రభుత్వానికి తర్వాత ప్రజలకు వారధిగా ఉంటూ అన్ని సమస్యలన్నీ తెలియజేస్తూ వాటిని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మరి జర్నలిస్టులకు స్థలాలు కావాలని ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుండి కోరడం జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి, కొత్త ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. కానీ ఎవరు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి నిజంగానే ఇది చిన్న విషయము, మరి ఆ జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని ఇంకా వస్తలేదు. దాని కొరకు జర్నలిస్టులు తర్వాత మా తరఫున కూడా మీ అందరికీ కోఆపరేషన్ చేస్తూ ఈ యొక్క స్థలాలు పొందే వరకు కూడా తప్పకుండా మనము కలిసి పోరాటం చేస్తామని నేను మా బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కోరుతున్నాను. జై హింద్. ఇళ్ల స్థలాల గురించి మా పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది. ఏదైనా జర్నలిస్టులు ఉంటేనే జగిత్యాల కానీ ఎక్కడైనా కానీ ఏవైనా కానీ అన్ని సమస్యలు ప్రతి ఒక్కరికి చేరవేసేవారు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేవారు ఒక జర్నలిస్టులు మాత్రమే. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లి జర్నలిస్టుల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే అందరూ మొత్తం మా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో వీళ్ళ దీక్షకు పూర్తి మద్దతు కోరుతూ జర్నలిస్టుల ఐక్యత. మన మీడియా మిత్రులందరికీ నా పాదాభివందనములు. ఈరోజు చేస్తున్నటువంటి ఇప్పటికీ 12 రోజులు అవుతుంది, 7వ రోజు అవుతుంది. దీనికి మద్దతుగా మా కుల సంఘం, స్వర్ణకార సంఘం మరియు బులియన్ సంఘం వారు అందరం కలిసి వారికి మద్దతుగా వెన్నంటే ఎప్పుడు ఉంటామని మేము వాళ్ళకు హామీ ఇస్తున్నాము. వీళ్ళ కోరికలు గవర్నమెంట్ తప్పనిసరిగా అధీనంలో తీసుకొని వాళ్ళకు అమలు చేయాలని మా కోరిక ఉన్నది. అందరి మేరకు మేము మా సంఘం నుండి మేము మద్దతు తెలపడానికి ముందుగా ఉన్నాము. సమాజంలో 4వ పిల్లర్గా చెప్పబడే అటువంటి వాళ్ళు జర్నలిస్టులు. మరి అట్లాంటి జర్నలిస్టులు ఎన్నో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంలో ముందువరుసలో ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళే ఈ రోజున మొదలున పడి వాళ్ళు యాచించే స్థితికి చేరిందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందో మనకు తెలుస్తుంది. మరి ఇట్లాంటి నిర్లక్ష్య ధోరణిని వీడి వారు ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళు కోరుకునేది పెద్దగా తీర్చలేనటువంటి సమస్యలే కాదు, కేవలం ఇళ్ల స్థలాలు మాత్రమే కోరుకుంటుంది. మరి అది కూడా ఇవ్వనప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు మనం ప్రశ్నించవలసి ఉంటుంది. మా స్వర్ణకార సంఘం తరఫున తప్పకుండా వారికి నిరంతరం మద్దతు ప్రకటిస్తాము. ఇప్పుడే కాదు, తర్వాత మళ్ళీ కూడా మేము వచ్చి ప్రకటించే
వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జర్నలిస్టులు చేస్తున్న ఈ ఆందోళన ఈరోజు 7వ రోజు. ఆందోళన అంటే కూడా తప్పు. ఇది చాలా నిరాహార దీక్ష, శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్ష. ఈ దీక్షకు మద్దతుగా మేము స్వరకార సంఘం తరఫున ఇచ్చేసాం. జర్నలిస్టులు ఏవైతే వాళ్ళు న్యాయమైన కోరికలు అడుగుతుర్రో వారికి కేవలం ఇళ్ల స్థలాలు మంజూరు చేయమని మాత్రమే అడుగుతుర్రు. వారికి వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వాళ్ళు ఈ సమ్మెను విరమింపజేయాల్సిందిగా సర్కారు వెంటనే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరొక విషయం, రవిగాంచని చోటు కవిగాంచినట్టు ఆ కవిగాంచని చోటు కూడా జర్నలిస్టు పోయి అంతటి సమస్యతో కూడి ఉన్న ప్రాంతాలకు వెళ్ళి కూడా వాళ్ళు వార్తలు సేకరించి అందరి దృష్టి ముందు పెడుతున్నారు. అలాంటి ఈ జర్నలిస్టులకు న్యాయం చేయాలని మా సహకార సంఘం తరఫున మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. 30 సంవత్సరాలుగా గూడు కోసం పాలకుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో ఇక చావో రేవో ఇళ్ల స్థలాల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా తెగిద్దామనే ఒక లక్ష్యంతో ఆ నిర్ణయానికి వచ్చి గత 12 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం సార్. 5 రోజుల పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇచ్చి, అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు కల్పించేందుకు ఈ పాలకులకి, అధికారులకి కనువిప్పు కలిగించేలా చూడాలని వారికి వినతిపత్రం ఇవ్వడం, ఆ తర్వాత ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి, ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్న కాంగ్రెస్ పెద్దలకైనా కనువిప్పు కలిగించి మాకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. ఆ తర్వాత ఆ తహసీల్దార్ గారు నుంచి మొదలుకొని ఆర్డీఓ, కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి, అయ్యా 30 ఏళ్ళుగా మేము మా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నా మాకు ఇళ్ల స్థలాలు రాలేదు, మా సొంత ఇంటి కల నెరవేరలేదు, దయచేసి మీ ద్వారానైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని ఒక ఇంటివారి చేయాలని కోరాం. అయినా ఎవరి నుంచి స్పందన రాకపోవడంతో ఇక చావో రేవో కూసుందాం, మనం 30 ఏళ్ళుగా అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి వారి సమస్యలు మా సమస్యలు అన్నట్లుగా భావించి ఎన్నో మంచి కార్యక్రమాలను అమలు చేసే దిశగా మేము పనిచేసినాం. అయినా మా సమస్య నెరవేరకపోవడంతో ఇక మనం రోడ్డు మీదకి ఎక్కాల్సిందే, మన లక్ష్యాన్ని ముద్దాడే వరకు ఈ నిరసన దీక్షను, నిరాహార దీక్షను వీడేది లేదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి కూర్చున్నాం సార్. వాస్తవంగా మా సమస్యలు మీకు తెలియనివి కావు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా కోసం మీరు చేసిన కృషి మేము మర్చిపోము. మాకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దామనుకుని ఒకసారి నిర్ణయం చేసినప్పుడు వాస్తవంగా మీరు పెద్ద మనసుతోటి మీకు అది కరెక్ట్ కాదు, మీరు అక్కడ ఉండలేరు, మీకు స్పెషల్గా ప్రత్యేకంగా మీకు స్థలాలు కేటాయించాలి, మీకు ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడింది సార్. మీరు ప్రయత్నం చేసినా అది కాలేదు, అది మీకు తెలుసు. అది ఎందుకు జరిగిందో ఏందో మాకంటే ఎక్కువ మీకే తెలుసు సార్. అయినా మేము ఎవరిని నిందించడం లేదు, అందరూ మా కోసం కృషి చేశారని మేము భావిస్తున్నాం తప్పితే అందరూ కృషి చేసినా మాకు మాత్రం అనుకున్న లక్ష్యం నెరవేరలేదు సార్. ఇప్పటికీ మేము అద్దె ఇళ్లలో నివాసం ఉంది. అరకొర వసతుల మధ్య కనీసం చాలామంది మా దానిలో అద్దె ఇళ్లలో అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. మా పిల్లలకి సరైన విద్యను అందించుకోలేకపోతున్నాం. మా సమస్యలు పరిష్కరించలేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందు నడుస్తున్నాం. మా కుటుంబాలను పట్టించుకోవట్లేదు. మేము మా పిల్లల గురించి ఆలోచించట్లేదు. మా జీవితాలే నాశనం చేసుకున్న పరిస్థితి ఈ పాత్రికేయ రంగంలోకి వచ్చి, అయినా మాకు ఏదో ఒక రోజు మాకు న్యాయం జరుగుతుందనే ఆశగా ఇన్నేళ్ళు ఎదురు చూసినా మాకు అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు, మాకు రావాల్సిన హక్కులు రావడం లేదు. ఈ నేపథ్యంలో మేము ఈరోజు ఇక్కడ దీక్షగా కూర్చుండాల్సి వచ్చింది. మా సమస్యలు మీకు తెలిసిన వ్యక్తిగా, మీరు మా గురించి అంటే మమ్మల్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్నీ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన వ్యక్తే కాబట్టి మీరు మా దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మా వారికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున అంతేకాదు మీరు గత 30 సంవత్సరాల నుంచి కూడా వృత్తిలో పనిచేసుకుంటూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ
ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సిద్ధపరిచే వ్యక్తులు పత్రికా వ్యక్తులు. ఎండనక వాననక ఎంత కష్టపడి పనిచేసే వ్యక్తులు పత్రికా వ్యక్తులు. వారు అడిగిందల్లా ఒకటే, వారి నివాస ఉండడం కోసం ఇళ్ల స్థలాలు అడిగితే ఇంత కాలాయపన చేస్తుండ్రు. కానీ ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం, కొరుట్ల కావచ్చు, వేములవాడ కావచ్చు, అక్కడ మన పత్రికాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ జగిత్యాల పట్టణంలో భూమి ఉండి కూడా ఇవ్వలేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఎందుకు జరిగిందో, ఎంత జరిగిందో మీకు తెలుసు, మాకు తెలుసు, మనందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు కూడా మీ ఇంటనే ఉంటాం, మీ ఇమ్మడే ఉంటాం. మీతో పాటు కూడా మేము తప్పకుండా పోరాడతామని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్పుకుంటూ నేను జై తెలంగాణ. జైత్యాల జిల్లా కేంద్రంలో దాదాపు ఇవాళటికి 8వ రోజు మరి నిరసన కార్యక్రమం, దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జర్నలిస్టులకు అండగా ఇవాళ అప్పుడు విప్పుగా ఉండి అదేవిధంగా మంత్రిగా ఉండి కూడా తప్పకుండా ఇంకేదైనా కార్యక్రమం లేట్ అయినా పర్లేదు కానీ జర్నలిస్టులకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి వారు ఎంతగానో ఒక మంత్రి అని కూడా మర్చిపోయి ఎంత రిక్వెస్ట్ చేసిరో కళ్ళారా చూసినా నాకు తెలుసు. అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఇవ్వాలి జర్నలిస్టులకు అని చెప్పినటువంటి కోరిన మొదటి వ్యక్తి మన ఈశ్వరన్న గారు. వారికి మరి ఈరోజు మీ అందరికీ కూడా సంఘీభావం తెలపడానికి చేయడం జరిగింది. మరి 8వ రోజు అవుతుంది. మరి మీడియా సోదరులు మరి 30 ఏళ్ల నుంచి అవస్థ పడుతూ ఉన్నారు. ఇవాళ మరి అవస్థలు ఎంత దిగమింగుకొని ఇక ఇస్తలేరు అని చెప్పేసి రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి ఈ దుస్థితి రావడం నిజంగా కూడా చాలా బాధాకరం, చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రజల మంచి కోరేవారు, నాయకుల మంచి కోరేవారు, ప్రభుత్వం మంచి కోరేవారు, మరి పార్టీలకు అతీతంగా కూడా ఒక వ్యక్తి మరి ఎలక్షన్లో నిల్చుండంటే ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకొని గెలుపు వరకు గెలిచిన తర్వాత ఆ నాయకుని మరి మంచి చెడ్డలు ప్రజలకు చూపించే విధంగా ఒక నాయకుడు మరి షైన్ కావాలంటే ఏదున్నా కూడా ఆ న్యూస్ ద్వారానే మరి బయటపడుతుంది, మరి ప్రజలకు తెలుస్తుంది. మీకు ఓటు వేయాలన్నా కూడా ఇక్కడున్న మీడియా సోదరులు పేపర్లను మరి ఎలక్ట్రానిక్ మీడియాలను చూపిస్తేనే మనకు ప్రజలు మోటివేట్ అయ్యి మరి ఓటు వేసే అవకాశంగా ఇలా వాళ్ళు ఆ ఓటును మనకు మలిచి ఇలా నాయకుడిని తయారు చేసినటువంటి గొప్ప వాళ్ళు మరి మీడియా సోదరులు. అటువంటి సోదరులు మరి తిరిగి మరి ఇంటికి వచ్చి తలదార్చుకున్నామంటే నీడ కోసం అడిగితే ఇంత కాలయాపన చేయడం అది మంచిది కాదు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మా ఈశ్వరన్న గారు మంత్రిగా ఉండగానే 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రెస్ క్లబ్ కాలే. ఇవాళ ప్రెస్ క్లబ్ అయింది అని అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పేసి గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ మీరు అనుకుంటారు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే, మొన్ననే ప్రభుత్వం పోయింది, మరి మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు కానీ కవితక్క కానీ కలెక్టర్ శరత్ గారికి ఎన్నిసార్లు చెప్పిరో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు చెప్పి ఇండ్లు ఇవ్వాలి అన్న ఎవరికి ఏం చేసినా కూడా ప్రెస్ వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు ఈశ్వరన్న. మరి తిరిగి తలదాచుకోవడానికి ఒక గూడును నీడని అడిగినటువంటి మీడియా సోదరులను కాదనడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కూడా మరి కాలయాపన చేయకుండా అప్పుడు అధికారంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా జర్నలిస్ట్ సోదరులకు ధరూర్ క్యాంపులోనే మరి వాళ్ళకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గత 8 రోజులుగా జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ తోటి ఇక్కడ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంతో పాటు ఇంకా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వానికి మరి మా యొక్క ఆవేదన అందే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దీక్షా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా
కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈ దీక్షా శిబిరంలో దీక్షలో పాల్గొన్నటువంటి అనేక మంది జర్నలిస్టులు, ఆ సంఘంలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారు, అదేవిధంగా మిత్రులు బాపిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ సభ్యులు జలేందర్ గారు, అదేవిధంగా మాధవరావు గారు, భూమన్న గారు, హరిచరణ్ రావు గారు, మహేష్ గారు, అందరూ కూడా నమస్కరిస్తూ, వాస్తవంగా చాలా దురదృష్టకరం, ఒక జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం నిరసన దీక్షలో పాల్గొనడం అనేటువంటిది వాస్తవంగా దురదృష్టకరం. ఎందుకంటే సమాజంలో అనేక మీడియా మాధ్యమాల ద్వారా ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వారధిగా బాధ్యత నిర్వహిస్తూ అనేక విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి సమాజాన్ని మేల్కొల్పేటువంటి స్థానంలో ఉన్నటువంటి జర్నలిస్టు వాళ్ళకు ఉండేటువంటి అనేక ఇబ్బందులను కూడా అధిగమించి, యాజమాన్యం జీతభత్యాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నో ఆర్థిక పరిస్థితులను అధిగమించి ఈ యొక్క జర్నలిస్టులుగా కొనసాగుతున్నటువంటి మిత్రులకు ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలం అడిగితే ఇవ్వలేనటువంటి దుస్థితి ఏదైతే ఉందో, అందుకే చాలా బాధాకరం, దురదృష్టకరం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి అయితే ఉన్నది. నేను మంత్రిగా పనిచేసిన నాడు మీకు ఖచ్చితంగా దరూర్ క్యాంపులోనే ప్రతి ఒక్క జర్నలిస్టుకు 2 గుంటల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి మేము ఆ రోజు భావించినాం. ఆ ప్రతిపాదన కూడా పెట్టినాం. కలెక్టర్ తోటి ఎన్నోసార్లు మాట్లాడినాం. కేటీఆర్ గారితో కూడా డైరెక్ట్గా కలెక్టర్కు మీ సమక్షంలోనే మాట్లాడించడం కూడా జరిగింది. కేటీఆర్ గారు ఆలస్యం చేయకండి, ఎలక్షన్ లోపలనే ఆ స్థలాలు కేటాయించండి, వాళ్ళకి పట్టా సర్టిఫికెట్స్ ఇవ్వండి, ఒకవేళ మీరు స్థలం ఇప్పుడు చూపించలేకపోయినా తర్వాత అయినా చూపించవచ్చు, స్థలం ఎక్కడైనా మీరు పట్టా సర్టిఫికెట్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి ఇవ్వాలని మనసున్నప్పటికీ కూడా, మంత్రిగా నాకు కూడా ఇవ్వాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా, అధికారుల అబ్జెక్షన్ లేకపోయినప్పటికీ కూడా, మరి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రజాప్రతినిధులే దీనికి ప్రధానమైనటువంటి కారణమని ఖచ్చితంగా చెప్పచ్చు. మనసు లేక మాత్రమే ఇవ్వలే, మనసుంటే ఎన్నడో దరూర్ క్యాంపులో ఖచ్చితంగా మీకు 2 గుంటల స్థలం ప్రతి ఒక్క జర్నలిస్టుకు వచ్చేదని మాత్రం నేను కరాఖండిగా చెప్తున్నా. ఆ రోజు మేము ఇంకా గట్టిగా శాసించేటువంటి పరిస్థితి మీకు కూడా చాలాసార్లు చెప్పినాం. మీరు వాస్తవంగా ఏ జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు, ఇంత సాధారణంగా కూడా జర్నలిస్టు ఉండరు. మీరు దేహి అనే అటువంటి పరిస్థితిలో ఉండకూడదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇలా ఎడ్యుకేషన్ చేస్తున్నారు అని అంటే వాస్తవంగా జర్నలిస్టులు అంటేనే ఈ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కలెక్టర్ గారితో పాటు అధికారులు కావచ్చు, తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. అనేక జిల్లా కేంద్రాలలో ఇచ్చినారు, మండల కేంద్రాలలో ఇచ్చినారు. దానికి ఇవ్వాలనుకుంటే పెద్ద అడ్డంకి కాదు. సిరిసిల్లలో ఇవ్వలేదా? మా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మేము ఇవ్వలేదా? 2 గుంటల భూమి ఇచ్చినాం. ఇక్కడ సెక్షన్ కింద వాస్తవంగా 125 గజాలు లేకపోతే 75 గజాలు ఇవ్వాల్సిన దానికి బదులుగా 2 గుంటల పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినాం. కొన్ని జాగాలు ఇంకా కొంతమందికి స్థలం చూపించలేకపోయినా కావచ్చు, కానీ మరి అదేం పెద్ద ఇష్యూ కాదు. మీరు జర్నలిస్టుగా ఒక్కొక్క పత్రికలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క భావంతో మీరు వార్తలు
పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన మీరు శత్రులు కాదు ఏ పార్టీ ఏ నాయకునికి కానీ. ఒక లిబరల్గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడ ఆయన ఎట్లా ఇస్తాడని ఈయన ఎట్లా ఇస్తాడని ఆయన. మరి ఈ ప్రతిపాదననే మరి ఇచ్చగొట్టడానికి కరెక్ట్గా ఇద్దరు నాయకుల పేర్లు నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకోలేదు. వాళ్ళు అడ్డుపడకపోతే 100% మీకు పట్టాసెట్ సర్టిఫికేట్ వచ్చేది. మీరు పోరాటం చేయవలసింది నిజంగా కూడా ఇప్పటికి కూడా నేను చెప్తున్నా. అప్పుడు మీకు ప్రభుత్వం అడ్డం లేదు, ఇప్పుడు కూడా నేను ప్రభుత్వం ఇయ్యద్దని ఈ ప్రభుత్వం కూడా ఇయ్యద్దని అనుకుంటున్నాను. నేను అనుకుంటలేను. మీ ఇద్దరు నాయకుల మనసు సరిగ్గా చేస్తే దీనిలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉండవచ్చు, ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ఉండవచ్చు. కానీ నేను చెప్పేది మాత్రం వాస్తవం. వాళ్ళిద్దరూ మరి మీకు ఇవ్వాలనుకుంటే అది ఒక్క రోజు పని, 24 గంటల పని. వాళ్ళకి ఇవ్వాలనే మనసు ఉన్నదా లేదా మీరు వాళ్ళతో తెచ్చుకోండి. ఈ ఉపవాసం కూర్చొని కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే కళ్ళ ముందంటే ఇచ్చేటోళ్ళని పెట్టుకొని మనం ఎవరి మీద నిరసన? ఇక హైదరాబాద్ నుంచి వాళ్ళని దిగొచ్చి ఇస్తారా? వీళ్ళే ప్రభుత్వం కదా, వీళ్ళే అన్ని విధాల బలవంతులు కదా. మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు వెంటనే న్యాయం చేయాలని కూడా వాళ్ళ పక్షాన నేను ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి గతంలో జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా తెలుసుకొని మరి వారితో కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ యొక్క జర్నలిస్టుల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి ఈ సమస్యకు ఒక ఖచ్చితమైన పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తూ మీ సమస్య అతి తొందరలోనే సమస్యపోవాలని, మీ అందరికీ ఇళ్ల స్థలాలు పొందేటువంటి అవకాశం రావాలని భావిస్తూ ఈ కార్యక్రమం మీరు ఎంతకాలం కొనసాగించినా లేదంటే ఇంకో రూపంలో మీరు ఈ ఎడ్యుకేషన్ ప్రారంభం చేసిన ఎల్లవేళల బీఆర్ఎస్ పార్టీ కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి మా నాయకులు దావా వసంత గారు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, బాపిరెడ్డి గారు కావచ్చు, జిల్లా నాయకులందరూ కూడా మీ వెంట ఉంటామని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి స్థైర్యాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. అందరికీ కూడా ముందుగా సాయంకాలం శుభాకాంక్షలు చెప్తూ, వాస్తవంగా ప్రభుత్వంలో ఎన్నో రకాల వర్గాల వారికి ఎన్నో రకాల ఫలాలు అందుతున్నాయి. కానీ ప్రభుత్వాలకి ప్రజలకి అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అనునిత్యం ఒక పాలనాపరమైనటువంటి విషయాలు కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి కష్టసుఖాలను కావచ్చు ప్రభుత్వాలకు చేరవేస్తూ ప్రజల బాగోగులను చూస్తూ అందరికీ కూడా సమాజంలో అనునిత్యం జరిగేటువంటి విషయాలని అన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నటువంటి పేరుకు జర్నలిస్టులు అయినా కూడా ఒక విధంగా శ్రామిక వర్గం కిందకే వస్తారని చెప్పేసి నా భావన. మరి అటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలనేటువంటి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి డిమాండు వాస్తవంగా అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి నుంచి చూస్తే ప్రతి ఒక్కసారి కూడా ప్రభుత్వాలు మరి డెఫినెట్లీ ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చేయడము, కేవలం అది వాగ్దానాల వరకే ఉండిపోవడం తప్ప అది ఆచరణ సాధ్యం కావట్లేదు. వాస్తవంగా అడుగుతున్నటువంటి డిమాండ్ కూడా అది చాలా న్యాయబద్ధంగా. ఇంకోటి ఏంటంటే అందరి కాకుండా వాళ్ళే డైరెక్ట్గా ఒక లేయర్ తీసుకొని అర్హులైనటువంటి వారికి అని చెప్పేసి సూచించడం కూడా చాలా సముచితంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీరికి న్యాయం చేస్తూ వారి యొక్క కోరికని గౌరవించాలని చెప్పేసి ప్రభుత్వాలకి మా యొక్క రాష్ట్ర టీపీడీఎంఏ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఘం తరఫున మేము కూడా వారికి డిమాండ్ చేస్తూ సంఘీభావం తెలుపడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి త్వరలోనే వారికి ఈ యొక్క ఇళ్ల స్థలాలని ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత వారం రోజులుగా ఇళ్ల స్థలాల సాధనకై దీక్ష చేస్తున్నటువంటి పత్రికా సోదరులకు, పత్రికేయులంటే సమాజ హితం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించి సమాజ హితం కోసం అంకిత భావంతో పనిచేసి పాత్రికేయుల ప్రథమ గ్రంథమే పత్రిక.
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేదే పాత్రికేయులు ఎన్నో విపత్తులను, ప్రకృతి విపత్తులను, కరోనా లాంటి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎందరికో ప్రాణాలు పోవడం జరిగింది. అదేవిధంగా ప్రకృతి విపత్తులంటే వరదలు కానీ, తుఫాన్లు కానీ, గత సంవత్సరం వరదల్లో మన జగిత్యాల పాత్రికేయ సోదరుడు వార్తా సేకరణలో భాగంగా వరదలో జయర్ గారు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇంత అంకిత భావంతో పనిచేసే పాత్రికేయ సోదరులు కోరేటి చిన్న కోరికను ఇళ్ల స్థలాల ఎన్నో రోజులుగా గత 15 సంవత్సరాలుగా జగిత్యాలలో పోరాటం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. వారి దీక్షకు మన PRTU-TS మా సంఘం ఖచ్చితంగా మద్దతు తెలుపుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ సోదరులకు ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా కేంద్రంగా ఈరోజు పాత్రికేయ సోదరులు ఎంతోమంది ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు, తర్వాత చాలామంది ప్రజలు ఇదే వేదిక పైన అనేక నిరసన దీక్షల్ని కవర్ చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఈరోజు వారి యొక్క చిన్న సమస్య కోసం ఈరోజు 8 రోజులుగా ఇక్కడ నిరసన తెలుపుతున్న సందర్భంలో వారికి సంఘీభావంగా మద్దతు తెలుపడానికి ఈరోజు PRTU జిల్లా శాఖ ఇక్కడికి రావడం జరిగింది. మరి సందర్భంగా మరి వీరికి ఏదైతే కోరేటువంటి ఒక చిన్న కోరిక, న్యాయబద్ధమైన కోరిక, పొద్దున ఉదయం 6 గంటల కంటే ముందే ఏ సమయం లోపలైనా మరి అత్యవసరమైన వార్త ఉన్నట్టయితే బయటికి వచ్చి రాత్రి 12, 1, 2, 3 ఏ తేడా లేకుండా నిత్యం మరి ప్రజలకు అన్ని వార్తల్ని అందించాలనే ఉద్దేశం కొద్దీ ఎప్పుడు బయటనే ఉండేటువంటి సందర్భంలో వారికి కనీసం ఒక చిన్న గూడు అనేది ఉండాలనేటువంటి ఒక చిన్న సంకల్పం మరి వారి కుటుంబానికి మన ప్రభుత్వం అందించాల్సి ఉండే. మరి ఆ కనీస స్థలం కూడా ఇవ్వనటువంటి సందర్భం ఏదైతే ఉందో ఈరోజు బయటికి రావడం, మరి ఈరోజు వారం రోజులుగా ఈరోజు 8వ రోజు మరి అన్ని పత్రికలు, ప్రింట్ మీడియా సోదరులు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు జగిత్యాల జిల్లాలో మరి ఇక్కడ ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. మరి వారందరూ కూడా ఇక్కడ ఉండడం ఒక చిన్న సమస్య కోసం మరి ఇక్కడ వారు నిరసన తెలుపుతున్న సందర్భంలో మరి కంపల్సరీగా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాం, వీరికి కనీసం ఈ సౌకర్యాలను కల్పించకపోతే మరి ప్రజలకు ఏదైతే ఉందో మరి కనీస సౌకర్యాలు కూడా మనం కల్పించే పరిస్థితి లేదు. ఎందుకంటే వీరు ఉన్నట్టయితేనే మరి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఏదైతే పథకం ఉంటుందో మరి ప్రజలకు చేరే విధంగా మరి అర్హులైన ప్రతి ప్రజలు కూడా మరి సంతోషంగా ఉండే విధంగా ఉంటారు. కాబట్టి మరి పాత్రికేయ సోదరుల యొక్క ఈ కోరిక ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వాన్ని PRTU జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. 8 రోజులుగా ఏకైక డిమాండ్ జర్నలిస్టు అర్హులైనటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనేటువంటి ఒకే ఒక్కొక్క డిమాండ్తో చేస్తున్నటువంటి ఈ నిరవధిక దీక్షకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా శాఖ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ మరి వారి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో న్యాయమైనటువంటి డిమాండ్, ఎంతోమందికి ఎన్నో రకరకాలైనటువంటి విధాలుగా ఇళ్ల స్థలాలను కావచ్చు, మన అధికారులకు సంబంధించిన కావచ్చు, నివాస స్థలాలకు కావచ్చు కేటాయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టాలకు వచ్చి నష్టాలకు వచ్చి అనేక అవస్థలను పడుతూ ఊరువాడ తిరుగుతూ అనేక ప్రజా సంబంధమైనటువంటి సమస్యలను సేకరిస్తూ అటు ప్రభుత్వం దృష్టికి ఇటు అధికారుల దృష్టికి తీసుకొని వస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పాటుపడుతున్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా వారు అడుగుతున్నటువంటి కోరిక సమంజసమైనదే. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే వారి యొక్క దీక్ష అనేటువంటి జగిత్యాల జిల్లా కేంద్రంలో వాళ్ళు చేస్తున్న దీక్ష మన జగిత్యాల గడ్డ అంటేనే ఒక చైతన్యానికి, ఒక పోరాట స్ఫూర్తికి నిదర్శనం. కాబట్టి ఖచ్చితంగా మీ పోరాటం అనేటువంటిది ఉరాపోదు. ఖచ్చితంగా మీ యొక్క ఇళ్ల స్థలాలు త్వరలోనే మంజూరు కావడం కొరకు ప్రభుత్వ పెద్దలు మరి వారికి మనసు కలగాలని చెప్పి
పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార గణం కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే అందుబాటులో ఉండేటువంటి ఇళ్ల స్థలాలను మీతో చర్చలు జరిపి ఇమ్మీడియట్గా మీకు మంజూరు అయ్యే విధంగా సహకరించాలని చెప్పి ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా వేదికకు కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై ఉపాధ్యాయ మరియు జర్నలిస్టు యొక్క ఐక్యత వర్ధిల్లాలి. జై తెలంగాణ.